టీటీ ప్రాజెక్టుల అంశంపై కాంగ్రెస్ పాలకులు బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కేసీఆర్ 10 ఏళ్ల పాలన అవినీతిమయమన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కారు పార్టీ నేతలు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. బీజేపీ మాత్రం సైలెంట్గా ఉంటోంది. కరువు కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగునీరు ఇవ్వాలన్న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుపట్టినా కమలం నేతలు మాత్రం కామ్గా ఉండడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కమల దళంలో ఈటెలను ఒంటరిని చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారంపై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ బీజేపీలో వర్గపోరు ముదురుతోంది. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను ఒంటరిని చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. కరువు కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగునీరు ఇవ్వాలన్న ఈటెల రాజేందర్ తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుబట్టినా బీజేపీ నుంచి కౌంటర్ లేకపోవడానికి పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలే కారణమనే మాట వినిపిస్తోంది. తెలంగాణ నేతల మధ్య ఇటీవల ప్రాజెక్టు ఫైట్, వాటర్ వార్ జరుగుతోంది. రాజకీయమంతా రైతులు నీటి చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో సాగునీటికి కటకట ఏర్పడింది. అన్నదాతలు ఆకాశం వంక దిగాలుగా చూస్తూ వరుణుడు కరుణించడం లేదని తల్లడిల్లుతున్నారు. వర్షాలు లేకపోవడంతో చలక నిండటం లేదు, చేను తడవటం లేదని కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మేడిగడ్డ పంపులను ప్రారంభించి నీటిని ఎత్తిపోసి సాగునీరు అందించాలన్నది టీఆర్ఎస్ నేతల డిమాండ్. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఇదే మాట వినిపించారు. కానీ బీఆర్ఎస్, బీజేపీ నేతల తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరంగా మార్చి బీఆర్ఎస్ పాలకులు దోచుకున్నారన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణ. కాళేశ్వరం నుంచి సాగునీరు ఇవ్వాలన్న ఈటెలపై ముఖ్యమంత్రి మండిపడిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాళేశ్వరంపై ఇచ్చిన నివేదిక ప్రకారం నీటిని ఎత్తిపోస్తే ప్రాజెక్టుకు ప్రమాదమన్నది రేవంత్ రెడ్డి మాట. ఇక సరిహద్దు రాష్ట్రాలతో తెలంగాణకు నీటి పంచాయతీలు ఉన్నాయి. కృష్ణానది నీటి కేటాయింపులు, అనుమతులు లేకుండా చేపట్టిన కొన్ని ప్రాజెక్టులపై ఏపీతో వివాదాలు ఉన్నాయి. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై మహారాష్ట్రతో జగడం జరుగుతోంది. గోదావరి కావేరీ అనుసంధానం, పోలవరం పంచాయతీలు ఉన్నాయి. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలనే డిమాండ్ ఉంది. కేంద్రంతో మాట్లాడి ఇలాంటి వివాదాల పరిష్కారానికి ఈటెల చొరవ తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించిన తీరును ముఖ్యమంత్రి తప్పుపట్టడంతో రాజకీయాలు వేడెక్కాయి. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పాలకులు రాష్ట్రాన్ని దోచుకున్నారన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణ. దీనికి గులాబీ నేతలు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. 10 ఏళ్ల తమ పాలన, 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై ప్రజల్లోకి వెళదామన్నది కారు పార్టీ నేతల మాట. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న పోరులో తాము వెనుకబడిపోయామని బీజేపీ నేతలు భావిస్తున్నారు. బీఆర్ఎస్ అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలన్న రేవంత్ రెడ్డి డిమాండ్కు కమల నేతలు కౌంటర్ ఇవ్వలేదు. ఈటెల రాజేందర్ కౌంటర్ ఇవ్వాలనుకున్నా పార్టీ పరమైన అడ్డంకులు ఉండటంతో మౌనంగా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్లోని 3 మున్సిపల్ కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది. దీంతో ఈ 2 పార్టీలు దూకుడు పెంచాయి. కానీ కమలం వెనుకబడిపోయింది. బీజేపీకి ఇది నష్టం కలిగించే అంశం. పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకుని ప్రభుత్వంపై పోరాటం చేయాల్సింది పోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు కమలం పార్టీ నేతలు. ఇలాంటి విషయాల్లో బీజేపీ నాయకులు మున్ముందు ఎలా వ్యవహరిస్తారో, రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.